ఈ ఆస్తులు ఎవరి అనంటే ఇదిగో నాయే, నా తల్లిదండ్రుల ఆస్తులు నా పిల్లలకి. నీ పౌరస్థితి బాగుంది, కానీ దేవుడి దగ్గర అయితే నీ ఆస్తి నువ్వే సంపాదించుకోవాలి. ఇక్కడ కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చారు నీకు, కానీ అక్కడ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇస్తాడు. నువ్వు కింద ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఏం చేయాలంటే నీ పౌరస్థితి పరలోకమందు ఉంది, అనగా నీ నివాస స్థలము పరలోకములో ఉంది. ఈ భూలోకములోని విప్పున దాన్ని బట్టి, నువ్వు కట్టిన దాన్ని బట్టి ఉంటుంది అంటున్నాడు. నువ్వు నాటిని ఏదైతే విత్తుతావో విత్తిన దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ ఇష్టాన్ని నువ్వు బ్రతికేస్తానంటే నువ్వు భక్తురాలువే కాదు అని నీకు అనిపిస్తే భక్తురాలు అని, అది అబద్ధము అని వాక్యం చెప్తుంది. ఎందుకు అనంటే దీపము యొక్క స్వభావము ఇంటిలో ఉన్న వారందరికి ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. నా పేరు దీపము, నేను ఇంటిలో ఉన్న వారందరికీ ఏమిస్తానని చెప్తుంది. దీపము వెలుగునిస్తాను. ఇదిగో నేను నీకు వెలుగునిచ్చాను, నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇల్లుని చక్కబెట్టుకొని. దీపము వర్తమానం ఇస్తుంది. ఏమిస్తుంది? దీపం ఏమిస్తుంది? లైట్ ఏమిస్తుంది? ఇప్పుడు నువ్వు వాక్యము చెప్పాలనుకుంటున్నావు కదా, ఇదిగో నేను వెలుగునిస్తున్నాను, నువ్వు వాక్యమును చెప్పు అని చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆరిపోతే కనబడుతుందా? కనబడదు. అలాగే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు. ఇప్పుడు దేవుడు నీలో వెలుగై ఉన్నప్పుడు నీ ఆత్మానుసరమైన జీవితము నీతో మాట్లాడదా? నీ శరీరానుసరమైన జీవితము నీతో మాట్లాడదా? మాట్లాడతాది. శరీరము ఆత్మకు శరీరము ఒకదానికొకటి డిబేట్ చేస్తున్నాయి, ఫైట్ చేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఒక్క వరలో రెండు కత్తులు ఇవ్వడము అంటే ఇక్కడ పాపమా లేకపోతే నీతా? ఈ రెండు ఫైట్ చేస్తున్నప్పుడు దుష్టుడు పారిపోవాలని వాక్యం చెప్తుంది. ఎవరు పారిపోవాలి? శరీరాశలు పారిపోవాలి, నేత్రాశలు పారిపోవాలి, జీవడము పారిపోవాలి. కానీ నీ నుండి అవి పారిపోవట్లేదు కాగా ఇంకా ఎక్కువగా నువ్వు పాపం చేసేస్తున్నావు. ఇంకా ఆత్మానుసరమైన మనస్సు ఏది? జీవం ఏది? సమాధానం ఏది? కానీ భక్తి ఉంది, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, మాట్లాడే తీరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆత్మానుసరమైన మనస్సు లేదు. ఆత్మానుసరమైన మనసు లేకపోతే నువ్వు ఫైట్ చేయలేవు. ఎవరితో చేయలేవు? సాతానుతోటి ఫైట్ చేయలేవు. నువ్వు నోటితో జనాల మీద జనాలకి వెళ్ళొచ్చు, కానీ దేవుని బిడ్డలు ఫైట్ చేయాలంటే వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఏముండాలంటే వాక్యం అనే ఖడ్గం అంటే దేవుని ఆజ్ఞలలో ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలకు లోబడతామో దేవుడు మనలను బ్రతికిస్తాడు. ఏం చేస్తాడంట? బ్రతికిస్తాడు. ధనవంతుడు ఆజ్ఞకు లోబడలేదు, ఏమైపోయాడు? చనిపోయాడు. ఆత్మీయ జీవితంలో చనిపోయాడు. లాజరు ఆత్మీయంగా బ్రతికాడు, అందుకనే సజీవుని లెక్కలో ఉన్నాడు. మనము కూడా దేవుని మార్గంలో ఉంటే నీతిమంతులుగా ఉండాలి. మనము దేవునితో దేవుని కృపలో ఉన్నామని చెప్పుకుంటే ఆయన ఆశ్చర్య క్రియల గురించి ఏం చేయాలంట? ప్రచురించాలి, సంభాషణ చేయాలి. హల్లెలూయా. అది 105వ కీర్తనలో మీకు తీయొద్దుగా. మెలుగు కలిగి ఉందాము, మనల్ని మనం కాపాడుకుని, మన కుటుంబాన్ని కాపాడుకుని, దేవుని చిత్తమును జరిగించి దేవుని మహిమపడదాం. దేవుడు తన వెనుకల్లో కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.